కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బొమ్మల రామాయణం అరణ్యకాండ ఈరోజు 6వ భాగం వింటారు. క్రిందటి భాగంలో రావణాసురుడు సీతను అపహరించి లంకాపురం తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆమెను ఒక అంతఃపురంలో ఉంచి రాక్షస స్త్రీలను కాపలా ఉంచాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. తర్వాత రావణుడు అంతఃపురం నుంచి బయటకు వచ్చి జట్టీల లాంటి 8 మంది రాక్షసులను పిలిచి, మీరు అన్ని రకాల ఆయుధాలు పట్టుకుని జనస్థానానికి వెళ్ళాలి. ఒకప్పుడు అక్కడ కరుడు ఉండేవాడు. అక్కడి రాక్షసులంతా చావటం చేత ఇప్పుడు ఎవరు లేరు. కరదూషణలను రాక్షస సేనను రాముడు చంపేశాడు. ఆ రాముడికి మనకు మధ్య ఇప్పుడు గొప్ప వైరం ఏర్పడింది. అందుచేత ఆ రాముడిని చంపేదాకా నేను నిద్రపోను. ఈలోపుగా మీరేం చేయాలంటే ఆ జనస్థానంలో ఉండి రాముడు ఎప్పుడు ఏం చేసేది నాకు ఎప్పటికప్పుడు తెలుపుతూ ఉండాలి. మీరు ఒక్క క్షణం కూడా ఏమరపాటన్నది లేకుండా రాముడిని చంపే ప్రయత్నంలోనే ఉండాలి. మీ బలపరాక్రమాలు నేను అనేక పర్యాలు చూశాను కనుక మీకు పని ఇస్తున్నాను అని చెప్పాడు. రాక్షసులు వెళ్ళిపోయారు. తర్వాత రావణుడి బుద్ధి సీత మీదకి వెళ్ళింది. అతను త్వరగా తన అంతఃపురానికి తిరిగి వచ్చి రాక్షస స్త్రీల మధ్య కూర్చుని దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న సీతను చూశాడు. సీత వద్దు ముర్రో అంటున్నా వినకుండా అతను సీతను బలవంతంగా తీసుకుపోయి తన భవనమంతా చూపించాడు. అది దేవతా గృహాల్లాంటిది. అందులో అనేక వేల మంది స్త్రీలున్నారు. రకరకాల పక్షులున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలు, దంతంతో చేసిన భాగాలు, స్ఫటిక శిలలు, వెండితో చేసినవి, వజ్రవైడూర్యాలు తాపడం చేసిన అందమైన స్తంభాలు ఉన్నాయి. బంగారు ద్వారం గల అద్భుతమైన మెట్ల వరుస మీదుగా ఇద్దరూ ఎక్కారు. మెట్ల పక్కన వెండి కిటికీలు, దంతపు కిటికీలు ఉన్నాయి. మేడ మీద బంగారు కిటికీలున్నాయి. కొన్ని చోట్ల గోడలో రత్నాలు పొదిగారు. తన ఐశ్వర్యంతో సీతను భ్రమింపజేయడానికి గాను రావణుడు ఇవన్నీ సీతకు చూపాడు. అతను సీతతో, నీవు నాకు ప్రాణం కన్నా ఎక్కువైన దానివి. నా భార్య వయ్యావో నా మిగతా భార్యలందరికీ రాణిని చేస్తాను. ఈ మహానగరం దేవతలు కూడా గెలవరానిది. నిన్ను ఇక్కడి నుంచి తీసుకుపోగలవాడు 3 లోకాల్లోనూ లేడు. నన్ను కూడా దాసుడుగా చేసుకుని ఈ లంకా రాజ్యాన్ని నువ్వే ఏలు. ఎప్పుడో ఏదో పాపం చేసి వనవాసం అనుభవించావు. ఇక నీ పుణ్యం అనుభవించు. విమానంలో మనం ఇష్టం వచ్చినట్టు వేరేందాం. దుఃఖిస్తుంటే నీ అందమైన ముఖం కళారహితంగా ఉన్నది. అందుచేత విచారం మాను అన్నాడు. ఇంత చెప్పినా సీత చలించలేదు. ఆమె తనకు రావణుడికి మధ్య ఒక గడ్డిపోచ అడ్డంగా పట్టుకుని అతని కేసు చూస్తూ, నాకు ఒకడే దేవుడు. అతడు నా భర్త అయిన రాముడు. అతని చేతిలో నీకు చావు రాసిపెట్టి ఉన్నది. ఈ లంకకు వైదవ్య ప్రాప్తి తప్పదు. నా శరీరాన్ని బంధించు, కోసుకు తినుగాక. నేను పాతివ్రత్య భంగం సహించను అని జవాబిచ్చింది. రావణుడు మండిపడి, అయితే నా మాట విను. నీకు 12 మాసాలు గడువిచ్చాను. ఈ లోపుగా నువ్వు నా కోరికను ఆమోదించకపోతే నా వంటబాట చేత నిన్ను ముక్కలు ముక్కలుగా కోయించి పలహారం వండిస్తాను అన్నాడు. తర్వాత అతను రాక్షస స్త్రీలను పిలిచి, ఈమెను అశోకవనానికి తీసుకుపోయి మీరంతా చుట్టూ ఉండి జాగ్రత్తగా రక్షించండి. నయానో భయానో ఈమెను దారికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే రాక్షస స్త్రీలు సీతను అశోకవనానికి తీసుకువెళ్ళారు. ఆ వనంలోని చెట్లు ఎల్లప్పుడూ పూలతోనూ పళ్ళతోనూ నిండి ఉంటాయి. వనం నిండా పక్షులున్నాయి. రాక్షస స్త్రీలు సీతను అక్కడికి చేర్చి చుట్టూ కూర్చున్నారు. ఆమెకు దుఃఖము, భయము పట్టుకున్నాయి. ఆమె రాముడిని తలుచుకుని దుఃఖం పట్టలేక మూర్ఛపోయింది. ఇక్కడ రాముడు మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడిని చంపి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా వెనక నుంచి నక్క ఒకటి కూసింది. ఈ దుశ్శకునంతో కలవరపడి రాముడు, సీతను ఏ రాక్షసులో తిని ఉంటారు కదా అని భయపడ్డాడు. లేడి రూపంలో ఒక రాక్షసుడు వచ్చి తనను ఆశ్రమానికి దూరంగా తీసుకుపోవటము, చస్తూ కూడా వాడు తన గొంతుతో ఆర్తనాదం చేయటం చూస్తే తనకేదో ద్రోహం తలపెట్టి రాక్షసులు పన్నాగం చేశారని అతనికి నమ్మకం కలిగింది. సీతకు లక్ష్మణుడు రక్షగా ఉన్నాడన్న ధైర్యం అవలంబించేందుకు కూడా అవకాశం లేకుండా ఆ లక్ష్మణుడే తనకు ఎదురు వస్తూ కనిపించాడు. రాముడి ఆందోళన రెట్టింపైంది. అతను లక్ష్మణుడు చేయిపట్టుకుని, ఇదేమిటి లక్ష్మణ, సీతను ఆశ్రమంలో ఒంటిగా విడిచి వచ్చావా? సీతను మళ్ళీ మనం ప్రాణాలతో చూస్తామా? సీతకి ఏమన్నా జరిగిందో నా ప్రాణాలు నిలవవు. నేను పోయాక నువ్వు అయోధ్యకు తిరిగిపోతే కైకేయి తన కోరిక పూర్తిగా ఫలించినందుకు సంతోషిస్తుంది కాబోలు. ఆ రాక్షసుడు కేకకు సూర్యుడివైన నువ్వు కూడా భయపడ్డావా? నేను కరదూషణాది రాక్షసులను చంపానేమో వారు పగబట్టి ఉన్నారు. సీతను తప్పక చంపేస్తారు. లక్ష్మణ, నాకు అపశకునాలు కల్పిస్తున్నాయి. దుఃఖంలో మునిగి ఏమీ చేయలేని స్థితిలో పడ్డాను అన్నాడు. లక్ష్మణుడు సీతన్న కఠోర వచనాలు వివరించి చెప్పి, ఆ పరుషాలు సహించలేక బయలుదేరి వచ్చానన్నాడు. సీత అజ్ఞానం చేత ఏదేదో అన్నదని ఆగ్రహించి, నీవు నా ఆజ్ఞను ఉల్లంఘించడం చాలా తప్పు. నాకే ప్రమాదం రాదని తెలిసిన వాడువు సీత వెంటనే ఉండవలసింది అన్నాడు రాముడు. రాముడు భయపడ్డంతా అయింది.
సీత పర్ణశాలలో లేదు. ఆమె మామూలుగా తిరిగే చోట్లలో కూడా లేదు. ఆశ్రమం బావురుమంటున్నది. అతనికి దుఃఖం ముంచుకొచ్చింది. అతను సీత కోసం వెతుకుతూ అడవిన పడ్డాడు. సీత ఎక్కడ ఉన్నది అని అరణ్య వృక్షాలను పేరున అడిగాడు. దుఃఖాతిశయంతో అతనికి మతిపోయింది. అంత దూరాన సీత కనిపించినట్టు, తనకు అందకుండా పారిపోతున్నట్టు భ్రమ కలిగింది. సీతను కేకపెట్టి పిలిచాడు. ఉన్నట్టుండి అతనికి సీత ఎక్కడో దాక్కుని తనను ఏడిపిస్తున్నదన్న అనుమానం వచ్చింది. కనిపించమని ఆమెను వేడుకున్నాడు. లక్ష్మణుడు రాముడి దీనస్థితి గమనించి, అన్నా, దుఃఖించే లాభం లేదు. చుట్టుపక్కల అరణ్యమంతా వెతుకుదాం. సీత ఎంతో దూరం వెళ్ళి ఉండకపోవచ్చు అని ధైర్యం చెప్పాడు. పరిసరారణ్యమంతా వెతికినా వారికి సీత జాడ తెలియలేదు. రాముడికి మళ్ళీ అధైర్యం పట్టుకున్నది. అతని దేహంలో శక్తి లేకుండా పోయింది. అతను నిస్త్రాణగా కూలబడిపోయాడు. అన్న సీతను తలుచుకుని పెద్ద పెట్టిన శోకాలు పెట్టుతుండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఓదార్చడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ఆ మాటలేవి రాముడి చెవికి ఎక్కలేదు. అతను లక్ష్మణుడితో, సీతను రాక్షసుల పాలు కానిచ్చిన నన్ను లోకం నిర్వీర్యుడి కింద జమ కడుతుంది. సీత లేకుండా నేను అయోధ్యకు ఎలా వెళ్తాను? సీత లేని శూన్యాంతపురంలో ఎలా ప్రవేశిస్తాను? నేను వచ్చానని తెలిసి జనక మహారాజు వస్తే ఆయనకు నా ముఖం ఎలా చూపిస్తాను? సీత లేక నేను బతికే మాట అబద్ధం. అందుచేత నన్ను ఎక్కడే వదిలి నువ్వు అయోధ్యకు వెళ్ళు. భరతుడినే రాజ్యం పాలించమన్నానని చెప్పు. నేను సీత ఎలా నాశనమయ్యామో మా తల్లికి చెప్పు అన్నాడు. రాముడి స్థితి చూసి లక్ష్మణుడు చాలా బాధపడ్డాడు. చివరకు లక్ష్మణుడి ప్రోత్సాహంతో రాముడు సీతను మరింత ఓపికగా వెతకటానికి నిశ్చయించాడు. ఒకచోట వారికి సీత ధరించిన పూలు నేలపై కనిపించాయి. వాటిని రాముడు గుర్తించాడు. మరికొంత దూరాన్న రాక్షసుల అడుగులు, సీత అడుగులు కనిపించాయి. అక్కడనే సీత రావణుడికి అందకుండా పారిపోయి ఎత్తించింది. ఆ ప్రాంతంలోనే రక్తపు మరకలు, విరిగిపోయిన రథము, గొడుగు, గాడిదలు, సారథి కళేబరం, బంగారు విల్లు మొదలైనవి కనిపించాయి. ఆ రక్తం సీతదేననుకున్నాడు రాముడు. అప్పటి వరకు రాముడికి రాక్షసులపైన ప్రత్యేకించి పగలేదు. కానీ ఆ క్షణంలో రాక్షస నిర్మూలనం చేయాలనే నిశ్చయం అతనిలో ఏర్పడింది. నా సీతను నాకు వెంటనే ఇవ్వకపోతే 3 లోకాలను ఒక్క బాణంతో భస్మీపట్లం చేస్తాను అని రౌద్రంగా అన్నాడు. లక్ష్మణుడు రాముణ్ణి వారిస్తూ, ఈ యుద్ధం జరిగిన చోట ఒక్క మనిషి అడుగుజాడలే ఉన్నాయి. ఒక్కడు చేసిన తప్పుకు 3 లోకాలను శిక్షించడం అన్యాయం. ఎవడో సీతను అపహరించాడో వాడి కోసం అన్ని చోట్ల వెతుకుదాం అన్నాడు. ఇంతలోనే వారికి చావసిద్ధంగా ఉన్న జటాయు శరీరం ఎత్తుగా కనిపించింది. ఇదిగో, వీడే సీతను తినేసి హాయిగా కూర్చున్నాడు. వీడి ప్రాణాలు తీసేస్తాను అంటూ రాముడు జటాయుపై బాణం ఎక్కుపెట్టాడు. నాయనా, నన్ను రావణుడు చంపనే చంపాడు. నువ్వు మళ్ళీ ఎందుకు చంపుతావు? వాడు సీతను ఎత్తుకుపోతుంటే అడ్డుపడి వాడి వింటిని, రథాన్ని, గాడిదలను, సారథిని ధ్వంసం చేశాను. వాడి కత్తితో నా రెక్కలు నరికేశాడు. తర్వాత సీతను తీసుకుని ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు అని జటాయువు చెప్పాడు. ఈ మాటలు రాముడి చెవులకు శుభవార్తలా వినిపించాయి. ఎందుకంటే సీతను రాక్షసులు చంపితనలేదు. ఆమెను ఎత్తుకుపోయిన వాడెవడో కూడా తెలిసింది. రాముడు తన విల్లును వదిలిపెట్టి జటాయువును కౌగులించుకుని దుఃఖించాడు. అతను జటాయువును, రావణుడికి నేనేమి అపకారం చేశాను? సీతను ఎందుకు అపహరించాడు? అతనుండే చోటేది? అతను ఎలా ఉంటాడు? ఎలాంటి పరాక్రమం గలవాడు? వాడు తీసుకుపోతూ ఉంటే సీత ఏ స్థితిలో ఉన్నది? ఏమి చెప్పమన్నది? నీకు శక్తి ఉన్నట్టయితే నాకు సమస్తం సవిస్తరంగా చెప్పు అని అడిగాడు. కొన ప్రాణాలతో ఉన్న జటాయువు, ఆ రావణుడు ఇలా దక్షిణంగా వెళ్ళాడు. వాడు కుబేరుడి తమ్ముడు అని మాత్రం చెప్పి ప్రాణాలు వదిలాడు. ఎంతో కాలం గొప్పగా జీవించి తన కోసం ప్రాణాలర్పించిన జటాయువుకు రాముడు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపాడు. పిండ ప్రధానానికి కేసరీ మృగమాంసం సంపాదించాడు. అనంతరం రామలక్ష్మణులు గోదావరిలో స్నానం చేసి జటాయువుకు జలతర్పణాలు వదిలారు. తర్వాత వారిద్దరూ జటాయు చెప్పిన ప్రకారం సీతను వెతుకుతూ బయలుదేరారు. ఉత్కంఠభరితమైన ఈ సన్నివేశంలో తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుందా? దానికోసం వచ్చే భాగం కోసం వేచి ఉందాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.